మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన బలం ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా యొక్క వాలంటీర్స్. జగన్ గారితో కనుక పెట్టుకున్నారంటే వీళ్ళు వాళ్ళ అంతు తేలుస్తారు. రీసెంట్గానే చూసినట్టయితే ఈ యొక్క లైలా అనేటువంటి సినిమాలో ఆ ఫంక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. పృథ్వీ అనేటువంటి వాడు దెబ్బకి ఆ సినిమా అంతు చూశారు వాళ్ళు. అంత బలమైనటువంటి సోషల్ మీడియా సైనికులు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తప్పుగా కనుక మాట్లాడారంటే వాళ్ళు అంతు చూస్తారు వీళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాం. అనేక సినిమాలు, ఈవెన్ చిరంజీవి గారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అవడానికి కూడా కారణము మన వైఎస్ జగన్ గారి యొక్క సైనికులే. చాలా జాగ్రత్తగా గమనిస్తే పుష్ప 2 సినిమా వాళ్ళని కూడా ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళ యొక్క ప్రోద్బలంతో కూడా అది ఆ విధంగా కూడా హిట్ అవ్వడం జరిగింది. ఎవడైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కామెంట్ చేయడం కానీ నెగిటివ్ ట్రోలింగ్ కానీ చేస్తే వాళ్ళంతా కూడా వీళ్ళు తెలుస్తారు. ఈ మధ్య కిరా కార్పి, హైపర్ ఆది, నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే. మీ అంతు తెలుస్తారు బిడ్డ, చెప్తున్నాం. మీరు అంతలో ఉండాలో అంతలో ఉండండి. మీరు చక్కగా కూడా మీ యొక్క స్కిట్లు చేసుకోండి, బాగా సంపాదించుకోండి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొచ్చు కూడా పేకలేరు. మీరు అంటున్నారు ఒక తల్లి వ్యతిరేకిస్తున్నది, చెల్లి వ్యతిరేకిస్తుంది. తల్లి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కోరుకుంటుంది, వారి చెల్లి వ్యతిరేకిస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల మంది చెల్లెళ్ళు ఉన్నారు, లక్షల మంది తల్లి వంటి ఆశీర్వచనం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆయనకంత బలమైన ఆశీర్వచనాలు తన చెల్లెలు వంటి వారి కార్యకర్తలు మహిళలకు ఉండబట్టే ఆయన కూడా ఎలక్షన్లో అంత బ్రహ్మాండంగా గెలిచి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది. ఈ విషయం గమనించాలి బిడ్డ. మీరు చక్కగా మీరెంత, మీ బతుకులెంత, హ్యాపీగా కూడా స్కిట్లు చేసుకోండి, లేదంటే చిన్న చిన్న సినిమాలు చేసుకోండి, సి గ్రేడ్ డి గ్రేడ్ సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా బతికేయండి. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించేటువంటి స్థాయి మీకు లేదు. ఈ విషయం మీరు గమనించాలి. మీరు కనుక ఏమైనా పిచ్చి పిచ్చి కామెంట్ అయినా చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉంది, మీ అంతు తేలుస్తుంది అది. మీరు రేపు ఈవెన్ మీరు ఏమైనా సినిమాలో యాక్ట్ చేస్తే సినిమాలు కూడా ఆడవు. చివరికి ఏ పరిస్థితి వస్తుంటే మీ స్కిట్లు కూడా ఫెయిల్ అయ్యే విధంగా చేస్తారు వీళ్ళు. అంత దూరం తెచ్చుకోవద్దు, మీ ఉపాధి అడగొట్టుకోవద్దు. చక్కగా కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్తే ఊరుకోరు, వాళ్ళ అంతు తేలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు. ఈ విషయం గమనించి జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. మీకు అరే కిరా కార్పి, హైపర్ ఆది, మీరు అసలు రాజకీయాల్లో ఉన్నారా? మీకు ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? కొన్ని ఎంపీగా ఏమైనా పోటీ చేస్తున్నారా? మీకెందుకురా? మీరెంత, మీ బతుకులెంత? మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విమర్శించేంత స్థాయి మీకుందా? హాయిగా స్కిట్లు చేసుకోకుండా మీకెందుకురా? మీ పనులు మీరు చేసుకోండి, మీ స్కిట్లు మీరు నటించుకుంటూ హ్యాపీగా బతకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోలికి వస్తే మటుకు బిడ్డ, మీరు స్కిట్లు కూడా చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తాం. మీరు ఎటువంటి సినిమాలో కూడా మీరు యాక్ట్ చేయలేరు. చేసినా సరే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యే విధంగా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి బిడ్డ. రాజకీయాల గురించి మీకెందుకు అసలు? హ్యాపీగా మీ స్కిట్లు చేసుకోండి, ఏవో సి గ్రేడ్ సినిమాలు చేసుకోండి, హ్యాపీ బతికేయండి. మీకు చాలు. అనవసరంగా ఇంకొకసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దని, ఆ పార్టీ మీద విమర్శ చేయొద్దని కూడా మీరు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వైపు ఆల్రెడీ కూడా మా యొక్క వాళ్ళు ఎక్కువ పెట్టే ఉన్నారు. మీరు కనుక ఇంకెప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి, ఇది మీకు లాస్ట్ వార్నింగ్. మీకు తగిన విధంగా షాట్లు పడతాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విధంగా కూడా బహిరంగంగా కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. తస్మాత్ జాగ్రత్త. హైపర్ ఆది అండ్ ఆర్పి.